సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తిన ప్రియః. యాంకర్ శివజ్యోతి గారు తిరుమలకి వెళ్ళారు. సడన్ గా అంతరిచ్ ఎలా అయిపోయారు? కాస్ట్లీ ప్రసాద్, రిచెస్ట్ బెగ్గర్స్. లోపలికి కెమెరాలు ఎవరు అలో చేశారు? సో ఇంకోసారి ఆమె తిరుమలకి వెళ్ళే ఛాన్సే లేదు. నమస్తే, నా పేరు కునాల్ శ్రీపతి. వెల్కమ్ టు కునాల్ ఓపీడియా. రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను. యాంకర్ శివజ్యోతి గారు తిరుమలకి వెళ్ళారు. హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. దర్శనం బాగా జరిగిందండి? జరిగే ఉంటుందిలేండి, ఎందుకంటే మీరు రిచెస్ట్ కదా. బట్ ఆ దర్శనం క్యూలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు మాత్రం అస్సలు బాలేదు. ఏమన్నారు? ప్రసాదం అడుక్కుంటున్నారు. కాస్ట్లీ ప్రసాదం, రిచెస్ట్ బెగ్గర్స్. అదేనా? మీరే కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ దేవుని ముందు బిచ్చగాళ్ళే. ప్రతి ఒక్కరు ఆయన్ని ఏదో ఒకటి అడుక్కుంటూ ఉంటారు. కొంతమంది అన్నం కోసం అడుక్కుంటారు, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది పేరు కోసం, ఇంకొంతమంది మనశ్శాంతి కోసం ఆ దేవుణ్ణి అడుక్కుంటూనే ఉంటారు. అయినా మీరు మాట్లాడిన పద్ధతి అస్సలు బాలేదు. దర్శనం క్యూలో నిలబడి వ్యంగ్యంగా ఆ మాటలేంటి? మీకు నమ్మకం ఉంటే తిరుమలకు రండి, లేకపోతే రాకండి. అంతేగాని నమ్మకం ఉంది అంటూ ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. అసలు తిరుమల దర్శనానికి వెళ్ళి అక్కడ క్యూ లైన్ లో వ్లాగ్స్ షూట్ చేయడం ఏంటి? అలిపిరిలోనో మెట్లదారిలోనో తిరుమల పైకెక్కిన తర్వాత, అది కూడా స్వామివారి గురించి మాట్లాడుతూ అయితే చేయండి. అక్కడ వ్లాగ్ షూట్ ఏంటి? అక్కడున్న భక్తులందరూ స్వామివారి దర్శనం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తుంటే మీరు మాత్రం కెమెరాలు తీసుకొని వ్లాగ్ షూట్ చేస్తున్నారు. సరే, చేస్తే చేశారనుకుంటే దాంట్లో మళ్ళీ రిచెస్ట్ బిచ్చగాళ్ళు, కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడారు. సరే, రిచెస్ట్ బెగ్గర్స్ అన్నారు కదా, అంతరిచ్చా మీరు? ఎంత రిచ్ అండి నాకు తెలీదు. సడన్ గా అంతరిచ్ ఎలా అయిపోయారు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. స్కూల్లో చిన్నప్పుడు ఒక పద్యం నేర్పించుంటారు. సిరితా వచ్చిన వచ్చును సలిలితముగా నారికేల సలిలము భంగిన్, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరినిని సుమతి. డబ్బు వచ్చేటప్పుడు కొబ్బరికాయలో నీటిలా రమ్యంగా వస్తుంది. అదే డబ్బు పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జులా మాయమైపోతుంది. స్కూల్లో చదువు చెప్పేది బట్టి కొట్టి పాస్ అవడానికి కాదండి, దాన్ని గుర్తు పెట్టుకుని లైఫ్ లీడ్ చేయడానికి. సరే, మీరు రిచ్ అనే అనుకుందాం, కానీ ఏషియాస్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ కంటే రిచ్చా? రతన్ టాటా కంటే రిచ్చా? వాళ్ళందరూ తిరుమలలో ఎంత డివోషన్ తో ఉన్నారో తెలుసా? మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గాని, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని, ఎంతో మంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ తిరుమల పోయినప్పుడు ఎంత నిష్టగా ఉంటారో తెలుసా? అలాంటి చోట కెమెరా ఆన్ చేయడమే తప్పు, దాంట్లో మళ్ళీ ఇలాంటి మాటలు. సీరియస్లీ నాకైతే నచ్చలేదు. దేవుని మీద నమ్మకం లేకపోయినా కూడా చాలా మంది ఇలా బిహేవ్ చేయరు. దేవుని నమ్మే వాళ్ళకు ఆయన దగ్గర కోపాన్ని, బాధను వ్యక్తం చేసే హక్కు ఉంది, కానీ ఇలా ఎటకారంగా మాట్లాడితే మాత్రం తప్పు. ఈ రచ్చంతా అయిపోయిన తర్వాత ఆమె సారీ అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఆ మొహంలో నాకెక్కడ పశ్చాత్తాపం కనిపించలేదు. అరే, జనాల దగ్గర నేను చెడయ్యాను, ఒకసారి చెప్తే పోతుంది కదా అనే ఫీలింగ్ మాత్రమే కనిపించింది. మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు శివజ్యోతి గారు. ఇంకొకసారి దేవస్థానానికి వెళ్ళినప్పుడు కొన్ని కోట్ల మంది నమ్మే ఆ దేవుని దగ్గర జోకులు వేయకండి. ఆయన ఆమెను నోటికొచ్చినట్టు తిడుతున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఆమె ఒక స్త్రీ, అందులోనూ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్. ఆమె ఏదైనా తప్పు చేసింటే అది తప్పమ్మా అని చెప్పే హక్కు మనకుంది, కానీ నోటికొచ్చినట్టు తిట్టే హక్కు ఎవ్వరికీ లేదు. తను నాశనం అవ్వాలి అని ఇలాంటి డైలాగులు అసలు అవసరమే లేదు. ఇప్పటికే టీటీడీ ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసింది. సో ఇంకోసారి ఆమె తిరుమలకి వెళ్లే ఛాన్సే లేదు. నాకు తెలిసి ఇంతకంటే పెద్ద శిక్షే లేదు. ఒకరు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని చెప్పే రైట్ మనకుంది, కానీ హేట్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. అయినా టీటీడీ కూడా ఇలా ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక భక్తురాల్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తిన ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యమైతే తేషు చాప్యహం. అంటే నేను జీవులందరి పట్ల ఒకేలాగుంటాను. నేను ఎవరిని ద్వేషించను, ఎవరు నాకు ప్రియమైన వాళ్ళు కాదు, కానీ నన్ను ఆరాధించే వాళ్ళలో నేనుంటాను, నాలో వాళ్ళుంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడండి, నేను ఎవరిని ద్వేషించనని. ఆయనకే ద్వేషం లేనప్పుడు మనం ఇంకొకరిని ద్వేషించాల్సిన అవసరం ఏంటండి? ఈ వీడియోలో నేనేమన్నా తప్పుగా మాట్లాడినా, సింగిల్ సైడెడ్ గా వెళ్ళాను అని మీకు అనిపించినా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ కునాల్ ఓపీడియా.